కొండ మధ్యలో ఉన్న ఈ గుహలో పార్వతీ అమ్మవారు కొలువై ఉన్నారు. అలాగే నిండా నీరు ఉన్న ఓ కోనేరు ఉంది. కొండ క్రింద మొగిలి పొదలో పుట్టిన పరమశివుడు కొలువై ఉన్నాడు. ఆ కొండ పేరు దేవరకొండ. ఈ అద్భుత క్షేత్రం పేరు శ్రీ మొగిలీశ్వర స్వామి దేవస్థానం. ఈ గుడి మొగిలి అనే గ్రామంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో, చిత్తూరు నుండి 35 కిలోమీటర్లు, తిరుపతి పుణ్యక్షేత్రం నుండి 97 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ పరమశివుడు స్వయంభూగా వెలిసి మొగిలీశ్వర స్వామి అనే పేరుతో పూజలు అందుకుంటున్నాడు. చరిత్ర ప్రకారం ఆది కాలంలో మహావిష్ణువు బ్రహ్మల మధ్య ఎవరు గొప్ప అనే ప్రశ్న వచ్చి సమాధానం కోసం పరమశివుని వద్దకు వెళ్ళారు. అప్పుడు పరమశివుడు ఒక లింగాన్ని ఉద్భవింపచేసి ఆ లింగం యొక్క ఆద్యంతాలు అంటే మొదలు ఎక్కడో చివర ఎక్కడో చెప్పగలిగిన వారు గొప్పవారు అన్నాడు. దేవుడు కల్పించిన ఈ లీల ముఖ్య ఉద్దేశం ఏమంటే దైవానికి ఆద్యంతాలు ఉండవు అని చెప్పడమే. దేవుళ్ళ మధ్య ఇలాంటి వివాదాలు కూడానా అనే సందేహం రావచ్చు. కానీ ఆ లీలల అంతరార్థం ఒక సత్యాన్ని లోకానికి తెలియజేయడం కోసమే. శివుని ఆజ్ఞ ప్రకారం బ్రహ్మ హంసవాహనంపై చివర ఎక్కడో చూసేందుకు పైకి ఎగిరి వెళ్ళాడు. బ్రహ్మ పైకి వెళ్లే కొద్దీ శివలింగం పెరుగుతూనే ఉంది. విష్ణువు వరాహరూపుడై లింగం మొదలు వైపు ప్రయాణమయ్యాడు. ఎంత దూరం వెళ్ళినా మొదలు ఇది అని తెలియలేదు. విష్ణువు మొదలు ఎక్కడో తెలియలేదు అని ఓటమిని అంగీకరించాడు. బ్రహ్మ మాత్రం ఆకాశం నుండి ఒక మొగలి పువ్వును సాక్ష్యంగా తీసుకొచ్చి నేను చివర చూశాను అన్నాడు. శివుడు లింగానికి ఆద్యంతాలు ఉండవు అని చెప్పి అబద్ధం చెప్పినందుకు బ్రహ్మకు పూజలుండవని చెప్పించి విష్ణువే గొప్ప అని ప్రకటించాడు. మొగలి పువ్వుకు అబద్ధ సాక్ష్యం చెప్పినందుకు పూజార్హత ఉండదని చెప్పించాడు. మొగలి పువ్వు క్షమించమని వేడుకుంటే తన పేరు మీద మొగిలీశ్వరునిగా అవతరిస్తానని చెప్పాడు. అన్నట్లే శివలింగం ఈ మొగిలి గ్రామంలో ఉద్భవించింది. చుట్టూ మొగలి చెట్టు పొదలుగా పెరిగి స్వామిని సేవిస్తూ ఉంది. అప్పుడు ఈ ఊరిలో ఉన్న ఒక బోయ దంపతులలో భర్త వంట చెరుకు కోసం వెళ్తే భార్య ఇంకా భర్త రాలేదేమని వెతుకుతూ బయలుదేరింది. అంతలో పురుటి నొప్పులు రావడంతో అక్కడే ఉన్న మొగిలి పొదల దగ్గర ప్రసవించింది. మొగిలి పొదల దగ్గర పుట్టినందుకు మొగిలెప్ప అని వారి బిడ్డకు పేరు పెట్టారు. ఆ మొగిలెప్ప చిన్నతనం నుండే శివభక్తి అబ్బి ఎప్పుడూ పరధ్యానంగా ఉండేవాడు. అతను పెద్దవాడైన తరువాత ఒకరోజు కట్టెల కోసం పంపితే ఆ మొగలి పొదల దగ్గర కట్టెలు కొడుతుంటే గొడ్డలి తగిలి అక్కడే ఉన్న శివలింగానికి గాయమై రక్తం స్రవించింది. అప్పుడు మొగిలెప్ప మొగలి పొదలు తొలగించి చూస్తే అక్కడ శివలింగం కనిపించింది. ఆకుపసరు గాయానికి పూసి గుడి కట్టి శివలింగాన్ని పూజిస్తూ ఉండేవాడు. అలా మొగిలెప్ప పేరు మీద కూడా స్వామిని మొగిలీశ్వర స్వామి అని పిలిచారు. అప్పటి నుండి మొగిలెప్ప ఇంకా భక్తితో ఉండిపోవడం చూసి తల్లిదండ్రులు పశువులు కాసే పని అప్పగించారు. ఊరికి దక్షిణాన ఉన్న దేవరకొండకు పశువులను తోలుకొని వెళ్ళేవాడు. ఒక ఆవు రోజు పాలు ఇవ్వకపోవడం గమనించి యజమాని మొగిలెప్పను పాలు దొంగలిస్తున్నామని అన్నాడు. అప్పుడు మొగిలెప్ప ఆ ఆవు ఎందుకలా చేస్తుందో చూడాలని ఆవును అనుసరించాడు. ఆవు నేరుగా దేవరకొండ గుహలోకి వెళ్ళి లోపల గుహలో పార్వతీ అమ్మవారికి పాలు ఇస్తూ ఉంది. అది చూసిన మొగిలెప్ప ఆశ్చర్యంతో నిలబడిపోతే అమ్మవారు తాను ఇక్కడున్న రహస్యం ఎవరికీ చెప్పవద్దని చెబుతుంది. చెప్పనని చెబితే తన తల పగిలి మరణిస్తానని చెప్పి మొగిలెప్ప తిరిగి వచ్చేశాడు. కానీ అప్పటి నుండి అమ్మవారిని చూసిన తన్మయత్వంలో ఉండేవాడు. ఇలా ఉండడం చూసిన భార్య ఎందుకలా ఉన్నావని అడిగింది. మొగిలెప్ప చెప్పకపోయేసరికి భార్య పట్టుపట్టింది. మొగిలెప్ప తన అంత్యకాలం సమీపించిందని అర్థం చేసుకొని అందరినీ పిలిచి
ఈ రహస్యం చెబితే తన ప్రాణం పోతుందని ముందే చెప్పి గుహలో అమ్మవారిని చూసిన సంగతి చెప్పాడు. వెంటనే తల పగిలి మరణించాడు. భార్య పశ్చాత్తాపంతో ఆయనతో పాటే మరణించింది. తర్వాత ఊరివాళ్ళు వెళ్ళి చూస్తే ఆ గుహలో అమ్మవారి విగ్రహం ఉంది. ఆ విగ్రహాన్ని తెచ్చి గుహలో ఇప్పుడున్న ఈ చోటులో ప్రతిష్ఠించి పూజించారు. అప్పటి నుండి ఈ కొండని దేవరకొండ అని పిలుస్తున్నారు. క్రింద ఉన్న ఈ గుడిని మిరియాల వ్యాపారులు కట్టించారు. తర్వాత సామాన్య శకం 991 సంవత్సరంలో రాజరాజ చోళుడు ఈ ఆలయాన్ని పునరుద్ధరించాడు. ఆలయంలో మొగిలీశ్వర స్వామి ఎంతో ప్రకాశవంతంగా ఉన్నాడు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి, కామాక్షి అమ్మవారి సన్నిధి, దుర్గాదేవి, ఈ క్షేత్రపాలకుడైన మహావిష్ణువు, వినాయకుడు, సప్తమాతృకలు కొలువై ఉన్నారు. అలాగే గాజుల వ్యాపారిగా ఉన్న నారాయణ తాతగారు ఈ గుడిలోనే జ్ఞానసిద్ధి కలిగి కర్ణాటకలోని కైవారం అనే క్షేత్రంలో జీవసమాధి అయ్యాడు. అందుకు గుర్తుగా ఇక్కడ ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇప్పుడు దేవరకొండకు వెళ్దాం. దేవరకొండ ఇక్కడ నుండి 4 కిలోమీటర్లు ఉంది. వెహికల్స్ కొంచెం కష్టంగా వెళ్తాయి, నడిచి కూడా వెళ్ళవచ్చు. ఈ ఆర్చ్ దగ్గర నుండి మెట్లు ఎక్కి గుహ దగ్గరకు వెళ్ళే వాళ్ళు వెళ్ళవచ్చు. వెహికల్స్ అయితే ఇలా నేరుగా వెళ్ళాలి. దూరంగా కొండ మధ్యలో కనిపిస్తుంది కదా, అదే దేవరకొండ. కొండ మధ్యలో ప్రయాణం చాలా బాగుంటుంది. కొండపైకి వచ్చాక ఇలా మెట్లు దిగి వెళ్తే విశాలమైన ప్రాంగణం ఉంది. మొదట్లోనే ఉన్న ఈ పెద్ద పుట్ట ఆకర్షిస్తుంది. మూర్తమ్మ అనే భక్తురాలు కాశీ నుండి శివలింగం తెప్పించి ఇక్కడ ప్రతిష్ఠించిందట. స్వామి జలకంఠేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నాడు. కొంచెం ముందుకు వెళ్తే జలకంఠేశ్వర అనే పేరుకు తగ్గట్టే ఇక్కడ గుహలో ఒక పెద్ద కోనేరు ఉంది. ఎప్పుడూ నీళ్లు ఇక్కడ ఉంటాయి. ఈ కోనేటిలో శివలింగం కూడా ఉంది. కొండ మధ్యలో నీళ్లు ఉండడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ నీటిని ఇక్కడ అభిషేకానికి, త్రాగటానికి ఉపయోగిస్తారు. ఇప్పుడు గుహలో ఉన్న అమ్మవారిని, స్వామిని దర్శనం చేసుకుందాం. గుడిలో ఇక్కడ కూడా లోపల వైపు నీళ్లున్నాయి. ఇక్కడ మరో ప్రత్యేకత 24 గంటల పాటు అన్నదాన సంతర్పణ. అది కూడా అన్నం, పప్పు, రసం, మజ్జిగ ఉంటాయి. ఏ సమయంలో ఎంతమంది వచ్చినా వేడిగా భోజనం వడ్డిస్తారు. రాత్రింబవళ్ళు వీళ్ళు ఇక్కడే ఉంటారు. కొంచెం ముందుకు వెళ్తే మొగిలప్ప గుహలోకి వెళ్ళిన చోటు ఉంది. ఇక్కడ నుండే ఆయన లోపలికి వెళ్ళాడట. లోపలికి వెళ్ళడానికి దారి చాలా చిన్నదిగా కనిపిస్తోంది, కానీ మొగిలప్ప వెళ్ళినప్పుడు కొంచెం పెద్దగానే ఉండి ఉండవచ్చు. మెట్ల ద్వారా కొండపైకి వచ్చిన వాళ్ళు ఇలా వస్తారు. డ్రోన్తో చూస్తే ఈ ప్రదేశం ఇంకా అందంగా కనిపిస్తుంది.
ఈ కొండపైకి వచ్చే దారి దూరంగా ఉన్న మొగిలి గ్రామం కూడా కనిపిస్తుంది. కోతులు కూడా ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. వాటికి కూడా భోజనం అందిస్తారు ఇక్కడ. అలాగే ఈ కొండపైకి వెళ్తే సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది. ఇక్కడున్న ఈ దీపస్తంభం పైన కార్తీక పౌర్ణమికి అంటే అరుణాచలంలో దీపం వెలిగించిన రోజు అతిపెద్ద దీపం వెలిగిస్తారు. ఆ రోజు వేల కొద్ది భక్తులు ఇక్కడికి తరలివస్తారు. ఇంతటి చరిత్ర, ఇంత అందంగా ఉన్న ఈ క్షేత్రాన్ని తప్పకుండా దర్శించండి. వీలైతే వచ్చే సంవత్సరం కార్తీక పౌర్ణమికి వెళ్ళేలా ప్లాన్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి, ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.